ఇంట్లో పూజకి చేసిన అరటిపళ్ళు ఎక్కువగా ఉంటే బనానా కేక్ చేద్దామని అయితే ట్రై చేశాను. సో ఫస్ట్ అయితే మిక్సీలో 3 బనానాస్, కర్డ్, షుగర్ అన్నీ ఒకే బౌల్‌తో అయితే మెజర్ చేసుకొని తీసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్‌కి బదులు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని అంతా బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ కూడా కొంచెం సాల్ట్ వేసుకొని లేకుండా జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బేకింగ్ గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి మైదాతో అయితే గ్రీస్ చేసుకున్నాను. మీరు కావాలంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్స్ అందులో వేసుకొని కొంచెం ట్యాప్ చేసుకోవాలి. నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో కుక్కర్ 10 మినిట్స్ ముందే కొంచెం ప్రీహీట్ చేసుకొని నెక్స్ట్ కింద ఒక మూత పెట్టేసి మనం కేక్ మిక్స్ చేసుకున్న బేకింగ్ గిన్నె అయితే అందులో పెట్టుకొని ఒక 45 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. నాకు 35 మినిట్స్కి అయితే బేక్ అవ్వలేదు, 45 మినిట్స్ కరెక్ట్గా బేక్ అయింది. సో చల్లారిన తర్వాత కేక్ అయితే కట్ చేశాను. కేక్ మాత్రం బాగా వచ్చింది. మీరు కర్డ్కి బదులు ఎగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బనానా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.